Hello friends, I am Rajesh. So welcome back to our channel. So today we are discussing about Google Sheets. సో గూగుల్ షీట్స్ మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మెయిన్గా మనకు చాలా యూజ్ అయ్యేది గూగుల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మంత్లీ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్, టు డూ లిస్ట్లో మనకు ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా రకాలుగా మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంకా మన స్కూల్ డేస్లో కూడా అంటే మన స్కూల్లో కానీ ఇప్పుడు అటెండెన్స్ షీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా మనకు దీని నుంచి మనకు అటెండెన్స్ షీట్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అంటే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక ఫ్రెష్ పేజ్. మనం ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇందులో. సో ఇప్పుడు మనం దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం ఈ సైజ్ని ఇంత ఇంక్రీజ్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నచ్చినంత అంతగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు అవసరమైన దాన్ని బట్టి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇప్పుడు నంబర్స్ రోస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రోలో కూడా మనం ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసి, సో ఇప్పుడు ఇక్కడ మనకు సైజ్ ఇంత పెద్దగా సైజు వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇలానే మనం చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా చేస్తే మనం ఇప్పుడు ఎన్ని నెంబర్స్ వరకు మనం చేయాలనుకుంటున్నామో మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా చేసి మళ్ళీ ఇలా చేస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనికి ఒక ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్, నేను చెప్తాను. చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ అండ్ కాపీ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ చేసి మళ్ళీ దీని నుంచి మనం ఇప్పుడు ఎంతవరకు చేయాలనుకుంటున్నాం అంతవరకు చేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అండ్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం నేమ్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. నేమ్ అండ్ paid and free and description. సో నేను మీకు ఇప్పుడు చూపించబోతుంది 10 AI టూల్స్ ఫ్రెండ్స్. అంటే ఇది ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను మీకు ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం న్యూ ట్యాప్ చేసి మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో చాట్ జీపీటీ అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చాట్ జీపీటీ అనేది మనకు ఏదైనా తెలియకపోతే మనం దీనిలో నుంచి మనం సెర్చ్ చేసి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ గూగుల్ లాగానే. గూగుల్ అన్ని చెప్తుంది, ఇది కూడా చెప్తుంది. కానీ గూగుల్ ఉన్నంతగా మనకి ఎందులో చూపది. ఓన్లీ మనకు ఎందులో ఏదైనా సెర్చ్ చేస్తేనే మనకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. గూగుల్ లాగా ఇందులో మనకు ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఏం చూపెట్టదు ఫ్రెండ్స్. లైక్ ఇది మనకి ఒకటి టైప్ ఆఫ్, ఇది ఒక రోబోట్. ఇది ఒకటి అంటే ఇది ఎప్పుడో వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో ఇప్పుడు దీన్ని చాలా మంది ఇప్పుడు దీన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఎవరో తయారు చేస్తారు, మనకు అంత ఐడియా లేదు. బట్ ఇది ఒక టైప్ ఆఫ్ రోబోట్. ఏదైనా మనకు అవసరం అయితే మనం ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే మనం దాన్ని సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే మనం దానికి చాలా క్లారిటీగా మనం దానికి టైప్ చేయాలి ఫ్రెండ్స్, అంటే సెర్చ్ చేయాలి. ఇప్పుడు నాకు కావాల్సింది టాప్ 10 AI టూల్స్ ఫ్రీ, పెయిడ్
అండ్ డిస్క్రిప్షన్. ఇలా డిస్క్రిప్షన్ అనేది మనం ఇప్పుడు నేను నీకు ఎందుకు అడిగానంటే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు నాకు ఓన్లీ టాప్ 10 ఏఐ టూల్స్ కావాలంటే మనకు ఓన్లీ ఇక్కడ నేమ్స్ మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు పేడ్ అండ్ ఫ్రీ అండ్ డిస్క్రిప్షన్స్ రావాలంటే మనం ఇక్కడ ఇలా సెర్చ్ చేస్తేనే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలాగా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కానీ అది చూపెట్టలేదు, ఫ్రీ ఆర్ పేడ్ అని మనకు చూపెట్టలేదు. సో మనం దీన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లైక్ కొంచెం అంటే నా ల్యాప్టాప్ కొంచెం స్ట్రక్ ఉంది, అంటే అప్పుడప్పుడు సరిగ్గా చూపెట్టదు ఫ్రెండ్స్ అది. సో ఇప్పుడు నేను టాప్ 10 AI tools free, paid and description. మనకి ఏదైనా తెలియని ఏదైనా మనమైనా దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా మనం దీనిలో నుంచి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మన లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ ChatGPT OpenAI. ఇక్కడ చూడండి ఫ్రీ అండ్ పెయిడ్, ఫ్రీ బేసిక్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీ పెయిడ్ కాబట్టి మనం అక్కడ ఫ్రీ పెయిడ్ అని పెట్టేయాలి. ఇక్కడ ఆప్షన్స్లో మనం ఇప్పుడు ఎట్లా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ పెట్టాలి మనము. ఇక్కడ ఆప్షన్ పెట్టాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ అని పెట్టేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్స్లో మనం ఫ్రీ అండ్ పెయిడ్, ఇప్పుడు ఇంకోటి ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ ఐటమ్ అని సెర్చ్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఇప్పుడు ఫ్రీ అండ్ పెయిడ్ ఇక్కడ మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రీకి నేను రెడ్ పెట్టాలనుకుంటున్నా, అంటే మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. పెయిడ్లో మనం బ్లూ, ఫ్రీ పెయిడ్కి మాత్రం గ్రీన్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ డన్ తెస్తే డన్ ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ChatGPT OpenAI. సో దీని నుంచి నేను ఇట్లా కాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే అన్నిటికీ ఇట్లనే చేయాలని అట్లా చేయొద్దు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీకు జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇట్లా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏదైనా షేర్ తయారు చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ మన నేమ్స్ ఏదైనా టాప్ మన 10-20 నేమ్స్ మనం యాడ్ చేసుకొని ఇక్కడ ప్రజెంట్ ఆబ్సెంట్ లేట్ ఎవరో లేట్ వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ కలర్ కూడా మనం యాడ్ చేసుకుంటే మనకు అట్రాక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు జస్ట్ నీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు ఇది వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇట్లా కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు ChatGPT OpenAI ఇది ఒకటి నేమ్, AI టూల్లో ఇది ఒకటి నేమ్ టాప్ 10. సో ఇప్పుడు ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి అక్కడ మనం ఫ్రీ పెయిడ్ పెట్టాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఇక్కడ కాపీ చేసి ఇలా కాపీ చేసి కాపీకి షార్ట్ కట్ కీస్ మాత్రం కంట్రోల్ C చేస్తే కాపీ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ కంట్రోల్ X వస్తే కట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను లాస్ట్కి ఈ కంట్రోల్స్. ఈ 3 మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు 3 నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి ఇక్కడ ఫ్రీ పెయిడ్ అని పెట్టేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్.
సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ గూగుల్ బార్డ్ కాపీ చేసి పేస్ట్. సో 1 సెకండ్ గైస్. ఇప్పుడు ఇది ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి అలా చేస్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్ డాట్గా మనకు ఇప్పుడు ఇది చిన్న సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్. సో దాని నుంచి మనం ఇలా ప్లస్ సింబల్ వస్తుంది. ఆ ప్లస్ సింబల్ తీసుకొచ్చి మనం స్లోగా ఇక మనకి ఎంత వరకు అవసరం ఉంటుందో అంతవరకు మనం దాన్ని పేజ్ ఇక్కడ మనం తీసుకురావచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ డిస్క్రిప్షన్ కాబట్టి ఇక మనం దీన్ని డిస్క్రిప్షన్ యాడ్ చేసి కాపీ పేస్ట్. అండ్ ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి ఫ్రీ పెయిడ్ అని మనం ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ గూగుల్ బార్డ్ ఇది మనం ఇట్లా కాపీ చేసి అగైన్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ డిస్క్రిప్షన్ ఇలా కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఫ్రీయా లేదా పెయిడ్ అని ఉంటే ఇక్కడ మనం ఫ్రీ చేసి ఇప్పుడు ఇది ఫ్రీ కాబట్టి మనం ఇక్కడ ఫ్రీ అని పెట్టేస్తాం. ChatGPTలో నుంచి మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జాస్పర్ AI కాపీ పేస్ట్. మళ్ళీ ఇప్పుడు ChatGPTలోకి వెళ్ళి ఇది ఇప్పుడు ఫ్రీ పెయిడ్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్ నుంచి మనం దీన్ని కాపీ చేసి కాపీ పేస్ట్. ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి మళ్ళీ ఫ్రీ పెయిడ్ అని పెట్టేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ChatGPTకి వెళ్ళి మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్. ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి సో మనం ఇప్పుడు ఫస్ట్ డిస్క్రిప్షన్లో దీన్ని కాపీ చేసి ఇక్కడ ఫ్రీ పెయిడ్ కాబట్టి ఇది మళ్ళీ ఫ్రీ పెయిడ్ అని పెట్టేసి కాపీ చేయాలి ఫ్రెండ్స్ అండ్ పేస్ట్ చేయాలి సారీ. సో ఇప్పుడు దీనికి లాస్ట్కి మనం కలర్ కూడా యాడ్ చేయొచ్చు. అది మీకు ఎట్లా చేయాలో చెప్తాను. ఎడిటర్ ఇది ఉంది కాబట్టి కాపీ చేసి పేస్ట్. ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ దీని డిస్క్రిప్షన్ నుంచి దీన్ని కాపీ చేసి అది ఫ్రీ పెయిడ్ కాబట్టి మనం ఇప్పుడు ఫ్రీ పెయిడ్ అని పెట్టి ఇలా క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. కాపీ చేసి మళ్ళీ సేమ్ ఇలానే జస్ట్ మీకు ఇది ఇప్పుడు అర్థం కావడానికి నేను ఇలా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అది అని మీకు ఇప్పుడు ఇట్లా ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. రోజు ఇలాంటి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఫ్రీ పెయిడ్ అని ఇలా పెట్టవచ్చు ఫ్రెండ్స్. కాపీ పేస్ట్.
ఇది కూడా ఫ్రీ పెయిడ్ కాబట్టి సో మనం మళ్ళీ దీన్ని డిస్క్రిప్షన్ నుంచి కాపీ చేసి పేస్ట్. ఇది ఫ్రీ పెయిడ్ కాబట్టి మళ్ళీ ఫ్రీ పెయిడ్ అని మనం దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చాట్ జీపీటీ కాపీ పేస్ట్. మళ్ళీ దాని డిస్క్రిప్షన్ ఇది కూడా ఫ్రీ పెయిడ్ కాబట్టి మళ్ళీ అక్కడ ఫ్రీ పెయిడ్ అని మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ ఆప్షన్స్లో ఫ్రీ పెయిడ్ అండ్ ఇది పేస్ట్. దెన్ కాపీ పేస్ట్. సో ఇది డిస్క్రిప్షన్. ఇప్పుడు ఇది ఇక్కడ మనకు ఇది ఫ్రీ అండ్ పెయిడ్ కాబట్టి మనం ఫస్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్ దాన్ని మనం కాపీ చేసి పేస్ట్. ఇది కూడా మళ్ళీ ఫ్రీ పెయిడ్ కాబట్టి ఫ్రీ పెయిడ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కాపీ పేస్ట్. ఇది కూడా మళ్ళీ ఫ్రీ పెయిడ్ కాబట్టి కాపీ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మిడిల్కి చేయాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మీకు దీనికి ఇంకో లుక్కి ఇప్పుడు ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా మనం దీన్ని ఇలా చేసి అలైన్మెంట్లో మనం దీన్ని ఇలా మిడిల్ పెట్టేసి మనం ఇలా మిడిల్ చేసుకుంటే లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మిడిల్లోకి చేస్తే మనం ఫస్ట్ చేసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది మనం ఇప్పుడు దీన్ని లెటర్స్ కొంచెం పెద్ద సైజులో పెట్టడానికి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలన్నా కూడా మనకి ఇప్పుడు 10 కావాలి కాబట్టి మనకు 10. ఫస్ట్ 10 ఉంది కాబట్టి ఇప్పుడు 12 ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఇక్కడ మనకు సో ఇలా సైజ్ కొంచెం పెద్దగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు అవసరమైనంత వరకు. సో ఇట్లా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఇది బేసిక్ కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉంటుంది. అంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు కదా అని మీకు ఒక వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి మనం కలర్ ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. కలర్ యాడ్ చేయాలంటే ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్టర్నేటింగ్ కలర్స్ అని ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇప్పుడు మనకు నచ్చిన కలర్స్కి మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కానీ ఇది సో సో మనకి ఇప్పుడు ఈ కలర్ కొంచెం అట్రాక్షన్. సో ఇప్పుడు ఇది కొంచెం అట్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం డన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా డన్ చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు నేను లాస్ట్కు కంట్రోల్స్ చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. కాపీ, కట్ అండ్ పేస్ట్. సో ఫస్ట్ కాపీ చేయాలంటే ఫస్ట్ మనం Ctrl+C చేస్తే కాపీ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ Ctrl+V పేస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్.
కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్, కట్ అంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్. ఇక్కడ కింద కంట్రోల్ అండ్ ఎక్స్ చేస్తే కట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్స్. అంటే పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వి, అండ్ కాపీ చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి 3 మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, అంటే పేస్ట్ చేయాలన్నా కూడా ఇవి మనకు షార్ట్ కట్ కీస్‌గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి నేను ఇంతకుముందు కూడా నేను చేసిన, అంటే ఇందులో నేను చేసిన కొన్ని, ఇది నేను బ్లాంక్ షీట్స్ కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చేసింది. ఇప్పుడు ఇది అటెండెన్స్ షీట్స్ ఫ్రెండ్స్. ఇది అటెండెన్స్ షీట్. సో ఇప్పుడు ఇది అటెండెన్స్ షీట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ యాడ్ చేశాను. ఈ నేమ్స్ ఇక్కడ అండ్ క్లాస్ 12th క్లాస్ అని పెట్టేసి ఇక్కడ అది మనం డిలీట్ చేసి 12 అని పెట్టేసాలి ఫ్రెండ్స్. పెట్టేసి దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మూవ్ చేయాలంటే నేను చెప్పింది ఏంటిది, కంట్రోల్ ప్లస్ కట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్ అని చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి సైడ్కి మనం ఇప్పుడు ఈ 3 ఇప్పుడు 3 కట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఒకటే సైడ్కి క్లిక్ చేసి మనం ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ప్లస్ వి అని ఎంటర్ చేస్తే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్కి ఇక్కడికి రావాలంటే ఇప్పుడు ఇది అండు అండ్ ఇది రీడు. ఇప్పుడు అండు చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ రీడు అంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే సైడ్కి ఇప్పుడు ఇక్కడ ఉండి ఇప్పుడు ఇది ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి మనం ఇప్పుడు కొంచెం మిడిల్కి తీసుకొచ్చేస్తాం ఫ్రెండ్స్. సో టుడే దట్స్ ఇట్ గైస్, దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రోజు మరి ఇలానే నేను వీడియో చేసుకుంటా మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్లో క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన అన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సో bye friends. Okay, bye friends. Take care friends and see you tomorrow.